వరివేస్తే ఉరి అని చెప్పిన మాటల నుండి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం ఇల్లందుకుంట మండలం పరిధిలోని టేకుర్తి, రాచపల్లి, సిరిడేడు గ్రామాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచిత సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ వేదికగా ప్రారంభించారని, అదేవిధంగా తేడా లేకుండా ఏమీ కూడా ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి సన్నబియ్యం అందజేస్తామని అన్నారు. పేదల కోసం ఏ ప్రభుత్వం చేయని మంచి పనిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే చేశామని అన్నారు. ఇక మన దగ్గర పండిన పంటను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేయడం శుభ పరిణామమని, ఇక భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. సన్నబియ్యం లాంటి పథకాన్ని అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూరాబాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లందుకుంట మండలం పరిధిలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త మర్రి తిరుపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాన్ని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, వారికి కుటుంబానికి భరోసా కల్పించి అండగా ఉంటామని అన్నారు.